నేటి రాశి ఫలితాలు. మేషరాశి. మేషరాశిలో వచ్చిన నక్షత్రాలు అశ్విని, భరణి, కృతిక ఒకటో పదం. మేషరాశి వాళ్ళకి ఈ రోజున సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది లభ్యమవుతుంది. భాగస్వామితో కలిపి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. భాగస్వామి యొక్క సహకారంతో నూతన మార్పులు అనేవి ఏర్పడతాయి. వృత్తిపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది. సంతోషంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతూ అనుకున్న సమయంలో అనుకున్న కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ముందుకెళ్ళడానికి అన్ని విధాల అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారికి ఈ రోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి ఈ రోజున ఏదైనా ముఖ్యమైన విషయాలలో ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అది కూడా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో, రోగనిరోధక శక్తిని పెంచుకునే విషయంలో కానీ, న్యాయపరమైన విషయాల్లో కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. అయినప్పటికీ అవి ఉపయోగకరమైన ఖర్చులు అవ్వడం వల్ల అన్ని విధాల ఆనందకరంగానే ఉంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఎక్కడన్నా పెట్టిన పెట్టుబడుల విషయంలో కూడా దానికి సంబంధించి దాన్ని పెంచడానికి చేసే ప్రయత్నాల్లో కూడా ఈరోజు చర్చలు జరుగుతాయి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మిథున రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. అయితే మిథున రాశి వాళ్ళకి ఈ రోజున ఆలోచనలు చాలా బాగుంటాయి. నూతన విషయాలలో విద్యార్థులు కొత్త విషయాలు, పరిష్కారాలు కనబడడానికి చేసే ప్రయత్నాలు బాగుంటాయి. విద్యాపరమైన అభివృద్ధి అనేది బాగుంటుంది. అలాగే మానసిక ఉల్లాసం అనేది అధికంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిపి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడపడానికి ప్రణాళికలు అనేవి ఏర్పరచుకుంటారు. అలాగే విందు వినోదాలు మొదలైన వాటిలో పాల్గొంటారు. ఇష్టమైన వ్యక్తులతో ఈ రోజుని గడుపుతారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? కర్కాటక రాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. ఈ రోజున కర్కాటక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలలో, అంటే ముఖ్యంగా ఏదైనా గృహానికి సంబంధించిన విషయాలు కానీ, విద్యా సంబంధించిన విషయాల్లో కానీ, వాహనం సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవడం వల్ల కొంత నిరాశ, నిస్పృహలకు లోనవుతారు. ఉద్వేగాలు అధికంగా ఉంటాయి. వాటిని నియంత్రించుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. ఇది తాత్కాలికమే అన్న విధానాన్ని గుర్తుపెట్టుకున్నట్లయితే చక్కగా పనులని తదుపరైనా చక్కగా చేసుకుంటూ ముందుకు వెళ్ళగలరు. కాబట్టి తొందరపాటుగా ఉద్వేగాలు లోను కాకుండా జాగ్రత్త పడుతూ ఉద్వేగాలను నియంత్రించుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకుంటే మక, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ రోజున వాళ్ళకి మిత్రుల సహకారం కోరుకుంటారు. ఆ మిత్రుల సహకారం కోరుకునే విషయాల్లో వాగ్వాదాలకి, ఘర్షణలకి లోను కాకుండా ఉండాలి. ముఖ్యమైన విషయాలలో, అంటే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే ఏదైనా ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో కానీ మాటలు సక్రమంగా లేకపోవడం, అంటే మీ మాటలకి వాళ్ళ మాటలకి పొసకపోవడం వల్ల మిత్రులతో కొంత వాగ్వాదాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వీళ్ళంతవరకు అలాంటి సమస్యలను అధిగమించే విధంగా ముందుకు వెళ్ళినట్లయితే, అందరూ ఒక మాటకు వచ్చినట్లయితే సమస్య లేకుండా అన్ని విధాలా అనుకూలంగా ఉంటూ ముందుకెడతారు. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యా, ఉత్తర, హస్త, చిత్త. ఈ కన్యా రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే ముఖ్యమైన విషయాలలో, అంటే వీలైనంత వరకు మీ యొక్క విషయాలలో ఆర్థిక సంబంధమైన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ఆ విషయంలో మీకు తోబుట్టువుల యొక్క సహకారం కానీ, మిత్రుల సహకారం కానీ అనుకూలంగా ఉంటుంది. అలాగే మాటలతో మీరు వ్యక్తుల్ని ఆకట్టుకొని అనుకున్న పనులు సాధించుకోవడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, మాట నిలబెట్టుకునే విషయాల్లో మీకు చాలా వరకు మిశ్రమ ఫలితాలు అయినప్పటికీ అనుకూలతనే చెప్పడానికి అవకాశం ఉంది. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? తులారాశి విషయం తీసుకున్నట్లయితే తులారాశి వాళ్ళకి ముఖ్యంగా ఈ నక్షత్రాల్లో మనకి ఈ యొక్క చిత్తా, స్వాతి, విశాఖ. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఆత్మస్థైర్యం పెరుగుతుంది. వృత్తిపరమైన అభివృద్ధి అనేది అనుకూలంగా ఉంటుంది. వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతుంది. భాగస్వామితో కలిపి చక్కటి నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తిపరమైన విషయంలో భాగస్వాములు కానీ, లేకపోతే వ్యాపార భాగస్వాములు ఎవరైనా సరే వాళ్ళందరితో మాట్లాడేటప్పుడు కూడా మీదే పైచేయి అవుతుంది. మీరు అనుకున్న విధంగానే నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు పెడతారు. అభివృద్ధి పరంగా ముందుకు పెడుతూ ఆశించిన ఫలితాలు సాధిస్తూ అనుకున్న గమ్యాన్ని చేరుకోవడానికి అన్ని విధాలా మీరు చేసే కృషి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే ఏదన్నా నిర్మాణాత్మకమైన పనులు చేపట్టడానికి మీరు చేసే కృషి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి.
మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ. ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాల్లో అంటే వీలైనంత వరకు ఏదన్నా ప్రయాణానికి సంబంధించిన విషయాల్లో కానీ, మిత్రులతో కలిపి ఏదైనా ప్రాజెక్టులు ఏదైనా చేద్దాం అనుకుంటున్న విషయాల్లో కానీ ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం వల్ల ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కొంత అసంతృప్తి అనేది ఉంటుంది. తగిన విశ్రాంతి అనేది అవసరం. సమయానికి తగిన విశ్రాంతి అనేది లేకపోవడం వల్ల కూడా కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. కాబట్టి ఆ విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. రోగనిరోధక శక్తిని పెంచుకునే విధంగా ప్రయత్నాలు చేయాలి. అలాగే ఎదురు చూస్తున్న ఫలితాలు చాలా వరకు మీకు అనుకూలంగా మారుతున్నట్టుగా మీకు భావనలు దాని తగిన విధానంగా ప్రాక్టికల్గా మీరు చూస్తూ ముందుకెడతారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? ధనస్సు రాశికి సంబంధించిన విషయాల్లో కనుక మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే ధనస్సుకి మనకి మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ధనస్సు రాశి వాళ్ళకి ఈ రోజున ఆశించిన ఫలితాలని అందుకుంటారు. అన్ని విధాలుగా కూడా ఎదురు చూస్తున్న సమాచారాన్ని అందుకుంటారు. సంతానం అభివృద్ధి పరంగా ముందుకెడుతుంది. ఆకస్మికమైన ధనలాభం. చదువుకునే వాళ్ళకు కూడా రీసెర్చ్ ఓరియంటెడ్గా చేస్తున్న వాళ్ళకి అనుకూలమైన సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. పేరు ప్రఖ్యాతలు పెరగడం, సంఘంలో గుర్తింపు గౌరవం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో సమయాన్ని సద్వినియోగపరిచేసుకుంటూ ముందుకు పెడతారు. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ యొక్క మకర రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయంలో అభివృద్ధికరంగా ముందుకు సాగుతుంది. జీవిత భాగస్వామి యొక్క వృత్తి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో కానీ, లేకపోతే వారు చేసుకుంటున్న ప్రయత్నాల్లో మీ యొక్క సహాయ సహకారాలు అందడం మొదలైన వాటిల్లో చాలా వరకు అనుకూల ఫలితాలని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మధ్యవర్తుల యొక్క ప్రమేయం వల్ల కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వృత్తికి సంబంధించిన విషయాల్లో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా వీలైనంతవరకు మీరే డైరెక్ట్గా డీల్ చేసుకుంటూ అనుకున్న ఫలితాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళడానికి మంచి సమయంగా భావించవచ్చు. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి వ్యక్తిగతంగా దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేది అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక గురువుల్ని, పెద్దల్ని కలుస్తారు. వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండ్రితో కలిపి చర్చించి నూతన విషయాలలో వారి యొక్క సలహా సంప్రదింపులతో నూతన ప్రాజెక్టులకు కానీ, నూతన నిర్మాణాలకు కానీ శ్రీకారం చుట్టడానికి అవకాశం అధికంగా ఉంటుంది. అయినప్పటికీ తండ్రితో వాగ్వాదాలకు లోను కాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా వీలైనంతవరకు చూసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే ఆశించిన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనకి ఈ పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి మీనరాశిలోకి వచ్చిన నక్షత్రాలు. మీనరాశి వాళ్ళకి ఈ రోజున ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడే అవకాశం ఉన్న రీత్యా, కొంత అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉన్న రీత్యా వీలైనంతవరకు అలాంటి అసంతృప్తికి లోను కాకుండా అది తాత్కాలికమైన విషయాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటూ సమయానికి ఆహార స్వీకరణ చేస్తూ ముఖ్యమైన విషయాలు వాయిదా పడినప్పటికీ కూడా దాని గురించి పెద్దగా టెన్షన్ పడకుండా జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళినట్లయితే సమయాన్ని సద్వినియోగపరచుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా కొంత సంఘర్షణాత్మకమైన ధోరణి ఉండడం వల్ల రావాల్సిన ధనం సమయానికి చేతికి రావడం వల్ల కొంత నిర్లిప్తత అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ దాన్ని అధిగమించే విధంగా మీ యొక్క పుణ్యబలాన్ని పెంచుకుంటూ ఆ దిశగా మీరు ప్రయాణం చేసినట్లయితే ఆశించిన ఫలితాన్ని సాధిస్తూ అనుకున్నవన్నీ కూడా పొందగలుగుతారు.